హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటనుకుంటారా, నేను మా ఊరికి వచ్చాము. అది కూడా మా ఊర్లో జాతర ఉంది, దానికోసం అయితే వచ్చామన్నమాట. ఇప్పుడైతే మిద్దెపైన ఉన్నాను. మార్నింగే అందరికీ గుడ్ మార్నింగ్ అయితే చూపించేస్తున్నా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడాలనుకున్న చూసేసేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే అక్కడ చూపించారా, ఇక్కడంతా మా ఊరు అనమాట. మార్నింగే చాలా బాగుంటుంది. ఇంకా బయట అంతా ఊడ్చేసాను, చూడండి ముగ్గు కూడా పెట్టేశాను. నేను పెట్టింది బాగా వచ్చింది కదా ముగ్గు. ఇంకా దాంతోపాటు పైకి ఎందుకు వచ్చానా అనుకుంటున్నారా, ఒకసారి వెదర్ చూద్దాము. చల్లగా ఉంది, కొంచెం పైన ఎండగా ఉంటే వచ్చా అనమాట. ఇక్కడ మా పిల్లలు ఇప్పుడిప్పుడే లేచారు, ఇంకా గొడవలు పడుతున్నారనమాట. మా హర్షిత్, మా హనీ, మా హద్దు అయితే మా హర్షిత్ ఎత్తుకున్నాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ ఇంకా క్లీన్ చేసేసుకోవాలి అనమాట. ఇక్కడ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పేసింది మా హద్దు పాప. ఇంకా దాంతోపాటు ఇంకా అందరికీ బాయ్ గుడ్ హాయ్ ఇంకా అన్నీ ఒకటే అనుకోవాలండి. చెయ్యి ఊపేస్తుంది, ఇంకా ఫోన్ పెడితేనే చెయ్యి ఊపేస్తుంది. ఇంకా ఈరోజు ఫెస్టివల్ అని చెప్పా కదా, అదే అండి మా ఊర్లో జాతర అని చెప్పా కదా. ఏమేమి వంటలు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను అనమాట. ఇక్కడైతే మా పిల్లలు అల్లరి ఎట్లా ఉంటుంది, ఏమేం చేస్తున్నారు, ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కరితో ఎట్లా ఎగుతున్నాం, అందరు కలిసి ఎట్లా ఉంటుంది మేము అని చెప్పేసి ఈ వీడియో అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు నచ్చితే చూసేయండి మొత్తము. ఇక్కడ మా హద్దుని వదిలితే మటుకు ఎక్కడ చూసినా దేవుడి కూటి దగ్గరికి మాత్రం కంపల్సరీ వస్తుందండి. వచ్చి ఇంకా టీలు కాకుండా హారతి తీసుకొని తిప్పుతుంది. వచ్చి మా హర్షిత్ని ఎత్తుకోరా అంటే వాడు ఎత్తుకొని పోతున్నాడు అనమాట. దాన్ని అస్సలు దేవుడి దగ్గర రాకుండా ఒక్క నిమిషం కూడా ఉండదు. ఇంకా అక్కడ మేము పూజ చేసామంటే ఇంకా ఆ పిల్ల పైన ఒకరి కన్ను పెట్టాల్సిందే, లేకపోతే ఇంకా అంతే అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మావ ఇప్పుడే స్నానం చేసేస్తుంది, వంటకైతే పెట్టాలన్నమాట. పెడతా ఉంది. మా చిన్న పాప ఏం చేస్తున్నా అని వెతుకుతా ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్లో అయితే కనపడుతుంది అనమాట. ఈ పిల్లకి వాటర్ కనిపిస్తే చాలు దాంట్లో చేయి పెట్టి తిప్పడమే. ఇక్కడ రాయే అన్నా కూడా రావట్లేదు. ఇంకా అట్లనే పెట్టి ఆడుతూనే ఉంది. ఇంకా లాస్ట్కి పక్కన పిలుచుకొని వచ్చేసాను. ఇంకా అట్లనే ఆడితే జలుబు చేస్తుందని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా మా అమ్మ ఇక్కడ బ్యాల్కి అయితే పెట్టేసింది. ఫెస్టివల్ అని చెప్పా కదా, అదే అండి జాతర అని చెప్పా కదా. ఇంకా ఇట్లానే బయట పొయ్యి పైన అయితే పెడతామన్నమాట. ఆల్మోస్ట్ వంటలు బయటనే చేసేసాము. ఇంకా ఇంట్లో మార్నింగ్ పిల్లలకి టిఫిన్ జల్దీ చేసిపోయేసరికి ఇంకా బయట హోటల్ దారి అయితే పట్టేశారనమాట. ఇంకొక దోశ, ఇడ్లీ, ఇంకా వడలు ఇంకా అయితే తెచ్చేసుకున్నారనమాట. తింటున్నారు. ఇంకా పిల్లలు మామూలే కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అవ్వ బెల్లం అయితే దంచుతుంది. బయట ఉడుకుతున్నాయి కదా బ్యాళ్ళు అని చెప్పేసి నేను ఇవి తీసుకోవడానికి వచ్చాను. దంచి ఇచ్చేసింది అనమాట. మా అమ్మ ఇంకా సర్లే నేను వేసాలి అని చెప్పింది. ఇంకా బెల్లము దాంతోపాటు సొంటి కూడా దంచింది. ఇక్కడ వచ్చి వేస్తా ఉందన్నమాట. బెల్లం సొంటి ఇది బ్యాళ్ళు వంచిన తర్వాత బెల్లం సొంటి వేసి ఇంకొక 5 నిమిషాలు దానిపైన పెట్టేస్తే బ్యాళ్ళు ఉడికిపోతాయండి. ఆ రసం వచ్చేసి మేము చారు రక్క చేసుకుంటాము. అంటే ఇంక అందరూ అలా చేస్తారండి. నేను చేసుకునే విధానం చెప్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టేసిన తర్వాత పొయ్యిపోయిన అట్లా 10 నిమిషాలు పెట్టేసింది. బెల్లం మొత్తం కరిగేస్తుంది కదా, ఇంకా పూర్ణం కోసమే సిద్ధం అయిపోతుంది అనమాట. అంతలోపు ఇక్కడ మేము అందరు టీలు కాఫీలు అయితే తాగేస్తున్నాము. ఇక్కడ మా అమ్మ అయితే అందరికీ టీ పోసి ఇస్తుంది. మా హనీ అయితే అట్లనే మా హద్దు సంకలో ఉంది చూడండి. చెప్పా కదా ఈ పిల్ల ఫోన్ కనిపిస్తే చాలు అట్లనే హాయ్ అని చెప్పేస్తూ ఉంటుంది అని చెప్పి. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడే టిఫిన్ చేశారు కదా, మీరు ఇందాక చూసే ఉంటారు. అంత గలీజ్ చేస్తారని చెప్పేసి అంత ఎత్తుతుంది. అంతలో మా అమ్మ టీ వేసుకొని ఇచ్చేస్తుంది అందరికీ. ఇంకా నాకు అంత ఒకటి వద్దులేమో కొంచెం తీసుకొని అని చెప్పి ఒకటి ఇది చేసేసాను. కాఫీలే అంటుంది అమ్మ. అంటే అది సరదాగా అనమాట. ఇంక అందరు కాఫీలు తీసుకొని తాగేసామన్నమాట. ఇంక తాగే లోపల ఇంకా టిఫిన్ కోసం రెడీ చేయాలి కదా అని చెప్పేసి ఉప్మా అయితే చేసేస్తుంది. మా పిన్నిని చేస్తుంది ఉప్మా చేసుకున్న తర్వాత ఇంక అందరు టిఫిన్లు చేశారు. ఇంక ముఖ్యంగా ఇప్పుడు నేనైతే స్నానం చేసి వచ్చానమాట. వీళ్ళు ఉప్మా చేసుకునే లోపల, ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి. పూజ జాతర అని చెప్పా కదా, వంటలు చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అంతలోపు ఈ పిల్లలు ఇద్దరు ఆడుతున్నారు. ఇంకా ముందు చెప్పాలంటే ఈ పిల్లలు ఇద్దరు స్నానాలు కూడా అయిపోయినాయి. ఇంక ఇట్లా ఆడతారనమాట. నాకు కాల్ చెప్పేసి పూర్ణం రెడీ అయిపోయింది కదా, అది వచ్చేసి మా ఎదురుగా అత్తాలిల్లు ఉంది, అక్కడ వచ్చి రుబ్బుకుంటుంది అనమాట. ఇంక మా కొత్త ఇల్లు కాబట్టి దాంట్లో రోడ్లు లేదు, అందుకోసమే ఇట్లా రోడ్లో రుబ్బేస్తుంది. చూపించేస్తున్నా కదా. ఇంకా మా అత్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా రసం అయితే పెడుతున్నారనమాట. వీళ్ళు కుండలో రసం చేస్తున్నారు చూడండి. మాది కొత్త ఇల్లు కాబట్టి ఇంట్లో పొయ్యి అయితే పెట్టించుకోలేదు, అందుకోసం మేము బయటనే వంట చేస్తూ ఉంటాము. ఎక్కువ వంట అయితే, లేకపోతే కొంచెం వంటకాలు అయితే గ్యాస్ పైన చేసుకుంటాము. ఆల్మోస్ట్ పల్లెటూరులో అందరూ అంతే కదా,
బయటనే చేసుకుంటూ ఉంటారు వంటలు పొయ్యి పైననే. ఇక్కడ వాళ్ళైతే ఇంట్లో కుండ పైన రసంకి అయితే పెట్టేశారు. ఇక్కడ నేను ఇప్పుడే చెప్పాను స్నానం చేసి వచ్చా అని చెప్పేసి ఇక్కడ పూజ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంకా మీకు అదే చెప్తున్నాను, ఇంకా పూజ చేసేసుకోవాలి, అవన్నీ దేవుళ్ళు కడుక్కోవాలి అని చెప్పి ఇక్కడైతే చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఇవన్నీ కడిగేసే లోపల ఇంకా రైస్ కూడా చేసేస్తుంది అనమాట. ఇంకా పొయ్యి పైనని మా అమ్మ రైస్కి అయితే పెట్టేస్తుంది. నేను పూజ చేయాలని చెప్పా కదా, ఇంకా సర్లే పూజ చేద్దాము అని చెప్పేసి నేనైతే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మా అమ్మ రైస్ పెట్టింది, ఇంకా అట్లే బియ్యం కూడా వేసేస్తుంది ఎసురు వచ్చిందని చెప్పేసి. ఇంకా నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను కదా, మీకు చెప్తున్నాను కదా, ఇవి దేవుళ్ళ పటాలన్నీ కడిగేసుకోవాలి. మా అక్క అయితే అవి దేవుడివి విగ్రహాలు దాంతో పాటు చెంబు అవన్నీ అయితే కడిగి ఇస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు ఇంకా పూజకు అన్నీ రెడీ చేస్తున్నానండి. ఇక్కడ పూజకు సామాన్లన్నీ కడుక్కుంటున్నాను, దేవుడి పటాలన్నీ కడిగేస్తున్నాను, దేవుడి గూడు మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ మా అమ్మ వచ్చేసి ఇక్కడైతే వంచుతుందండి అన్నము, ఇందాక పెట్టింది కదా. ఇంకా రైస్ అయితే అయిపోయింది, ఇంకా రసం చేయాలి, వంకాయ చేయాలి. దాంతో ఇంకా అవ్వమతం రాలేదు పూర్ణం రుబ్బుకొని, ఇంకా అక్కడ రుబ్బుతూనే ఉంది. ఇంకా అంతా పూర్ణం రుబ్బాలి కదా, మిక్సర్ కాదు కాబట్టి ఇంక ఇంట్లో ఒకరొకరు ఒక పనులు అయితే చేసేస్తున్నాము. ఇంకా రసం కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చింతపండు ఆల్రెడీ రెడీగా ఉంది. ఇక్కడ రసం కోసం మనం బ్యాల్ ఉంచాం కదా, రసం కూడా ఉంది. కొన్ని ఇంట్లో బ్యాల్ కూడా ఉడికి పెడుతున్నారు. నేను చెప్పా కదా మా అవ్వ రాలని చెప్పేసి ఇప్పుడు వచ్చేసింది అనమాట. ఒక గిన్నెలో పెట్టేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసింది పూర్ణం మొత్తము. మా అవ్వతో పాటు మా హనీ కూడా వెళ్ళిందండి. అక్కడ ఎదురు ఇంట్లో ఆల్మోస్ట్ పూజలు అయితే అయిపోయింది. మా అవ్వ వెళ్ళి వచ్చా అని చెప్పా కదా, అంతా నేనైతే గూడు మొత్తం క్లీన్ చేసేసాను అనమాట దేవుడి దగ్గరది. ఇక్కడ పట్టాలన్నీ కడిగేసుకొని బొట్లు అయితే పెట్టేశాను. ఇక్కడ మా అవ్వ వచ్చి ఇంకా టిఫిన్ చేయలేకునింది అనమాట. ఇంకా నేను కూడా చేయలేదన్నమాట. ఇంక ఉప్మా చేస్తామని చెప్పా కదా, ఉప్మా తింటా ఉంది టిఫిన్. నేనైతే ఇంక ఇవన్నీ కడిగేసి పెట్టడమే మొత్తం రెడీ అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ మా అక్క చూడండి, మా అక్క కూడా వాళ్ళు ఇప్పుడే జస్ట్ తినేసింది. తను కూడా ఇంకా స్నానాలు గిన్నెలు ఏం చేయలేదన్నమాట. మా వాళ్ళు ఫస్ట్ టిఫిన్లు చేస్తూ ఉన్నారు, నేను ఒక్కటే స్నానం చేశానంటే నేను మా అవ్వ. ఇంకా పూజ చేసిన తర్వాత అంతా ఇంటి మొత్తానికి సాంబ్రాన్ అయితే వేస్తాము. ఇలా వేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పేసి మా అవ్వ చెప్తూ ఉంటుంది అనమాట. అందుకోసం ఇలా పూజ చేసుకున్నప్పుడల్లా ఇలా వేసుకుంటూ ఉంటాము. ఇలా వేసుకోవడం వల్ల ఇల్లు ప్రశాంతంగా కూడా ఉంటుంది అనేది చెప్పి మా ఒపీనియన్ అనమాట. మీకు ఎవరికైనా అంత ఓపిక ఉంటుంది అట్లా వేసుకోవచ్చు. నేనైతే ఇంటి మొత్తం వేసేసాను సాంబ్రాన్ని. మేమైతే ఇంకా పూజ చేసుకున్నప్పుడల్లా ఇట్లా వేసుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఇలా వారాల పూట లేకుంటే పండుగల పూట వేసుకుంటే ఇంకా కొంచెం మంచిది. మా హనీ వచ్చేసి నమస్కారం చేసుకుంటుంది. చూడండి ఇంట్లో పూజ అయితే చేసేసాను. ఇంకా భక్ష్యాలు చేయలేదు కాబట్టి ప్రసాదం పెట్టలేదండి. ఎందుకు ఇంకా ప్రసాదం పెట్టలేదు అడగకండి. ఇంకా ఇక్కడ రసం అయితే చేసేస్తున్నది మా అమ్మ. బయట పొయ్యి పైన కూర్చొని వంటలన్నీ చేసేస్తుంది అనమాట. ఇంకా రసానికి అన్నీ రెడీగా అయితే పెట్టేసింది. ఇంకా దాంతోపాటు ఇంకా టిఫిన్లు అన్నీ చేసేసారు. ఇక్కడ మా హద్దు చూడండి అందరికీ హాయ్ చెప్పేస్తుంది. ఇంకా ఫోన్ కనపడితే చాలు ఈ పిల్ల అందరికీ చెయ్యి ఊపేస్తూ ఉంటుంది అనమాట. మా అవ్వ ఇక్కడ వంకాయ కోస్తూ ఉంది, వంకాయలు రెడీ చేస్తూ ఉంది వంకాయ కూర చేసుకోవడానికి. ఇంకా అన్నం అయిపోయింది, చారు అయిపోయింది చేయడం, దాంతోపాటు వంకాయ కూడా అయిపోయిందండి చేయడం. ఇక్కడ చేయడం కాదు చేయడానికి ప్రిపేర్ అయితే చేసేస్తుంది. ఇంకా పొయ్యి పైన పెట్టేసింది అనమాట. అన్ని తిరువాత వేసి పెట్టేసింది. ఇంకా విజిల్ అయితే పెట్టడమే. ఒక 2 విజిల్ పెడితే వంకాయ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ వంకాయ అయితే విజిల్ పెట్టేసింది. ఇక్కడ చూడండి రుబ్బుకొచ్చిన పూర్ణం అయితే రెడీగా ఉంది. ఇక్కడ మా హనీకి ఫీవర్ వచ్చిందండి. ఊరికి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా హాస్పిటల్ వెళ్ళి చూపించుకొచ్చాము. సిరప్ వేసుకోవడానికి చాలా తిప్పలే పెట్టేస్తుంది అనమాట. ఎట్లెట్లో వేసుకోయింది అట్లా నోట్లో వాటర్ వేసుకొని మరి సిరప్ అయితే వేసుకుంటుంది. ఇంకా సిరప్ వేసిన తర్వాత మా అవ్వ ఇంకా రెండోసారి టీ కూడా పెట్టేసిందండి. మా ఇంట్లో ఒక 2-3 సార్లు తాగారు టీలు. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అనమాట. అదే 12 గంటలకి ఇంకా టీకి అయితే పెట్టేస్తుంది. ఇంకా అన్ని వంటలన్నీ అయిపోయినాయి. ఇంకా మిగిలింది భక్షాలు అయితే చేసేసేయాలి. పిండి కూడా రెడీగా నానపెట్టేసుకోండి, భక్షాలు కొట్టి వేస్తుంది. అంతలోపు మా వాళ్ళందరూ ఇక్కడ బయట అయితే కొంచెంసేపు మాట్లాడుతున్నారు. మా అమ్మ ఇంకా అట్లే రసం ఇంకా ఉడకపెడతా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా లోపల తీసుకురావడమే. చెప్పా కదా దేవుడికి ప్రసాదం కోసం చేస్తుంది. అండ్ దాంతోపాటు అందరు తినడానికి కూడా భక్షాలు అయితే చేసేస్తుంది. చాలా చాలా సూపర్గా చేస్తుంది అనమాట. మెత్తగా ఉంటుంది, నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉంటుంది అనమాట. అంత బాగా చేస్తుంది. చక్క ఎంతమందికైనా చేసేస్తుంది అనమాట. ఇంకా పూజ చేసేసుకొని తినేసాము. ఇక్కడ మా అక్క ఇప్పుడే స్నానం చేసింది. మధ్యాహ్నం స్నానం చేసి వచ్చి నేను ఇట్లా వీడియో పెడుతుంటే ఇట్లా బుగ్గ పైన బుగ్గ పెట్టింది. ఇక్కడ వచ్చేసి వంట అన్నీ అయిపోయినాయి. భక్షాలు కూడా చేసిందండి. పూజ కూడా పెట్టేశాము. ఇంకా చిత్రాన్నం చేయమని నాకు చెప్పారు. ఇంకా అన్నీ రెడీ చేసేసాను చిత్రాన్నంకి అన్నిటికీ. అదే అండి మీకు ఇక్కడ చెప్తున్నాను. నేను చిత్రాన్నంకి రెడీ చేసేసాను, వంటలన్నీ అయిపోయాయని చెప్పాను. ఇంకా మేము ఈరోజు వంటలు ఏమేమి చేసుకున్నామో చెప్పేసాను. భక్షాలు అండ్ రసము అండ్ వైట్ రైస్, చిత్రాన్నము
అండ్ దాంతోపాటు పూర్ణం కూడా ఉంది అక్కడ. వంకాయ కర్రీ సూపర్గా వచ్చింది. వంకాయ కర్రీ అయితే మా అవ్వనే చేసింది. ఇంక వడియాలు అయితే వేపేసుకున్నాము. ఇంకా అందరు కూర్చొని మధ్యాహ్నం అయితే ఇలా తింటున్నాం అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.